అండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ఇది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు. మ్యామ్ చెప్పినట్టు ఇట్స్ నాట్ అ స్మాల్ సబ్జెక్ట్. సార్ మీరు షెల్టర్ గురించి చెప్పారు కదా సార్, ఆ షెల్టర్స్ ఎక్కడ? మేము కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు వర్డిక్ట్ని సపోర్ట్ చేస్తామండి. వీ ఆల్సో వాంట్ దట్ మా మూగజీవులకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నట్టు మంచి మెడికల్ ఫెసిలిటీ, మంచి వెటనరియన్ కేర్ ఇస్తే మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాము. బట్ వేర్ ఆర్ ద షెల్టర్స్? అది ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్న ప్రతి ఒక్క వాలంటీర్ కానీ, యానిమల్ లవర్ కానీ, ఎన్జిఓ కానీ అదే అడుగుతున్నారు. వేర్ ఆర్ ద షెల్టర్స్? ఎస్, యా, yes, yes, it is not practically possible. So that's what we are asking. మేము కూడా అదే అడుగుతున్నాము. We will also respect the Supreme Court's decision. We are all law abiding citizens here. All we are asking is, where are these shelters? Please show us to them. చాలా వరకు షెల్టర్స్ లో ఆ డాగ్, మున్సిపల్ షెల్టర్స్ లో డాగ్స్ వెళ్ళిన తర్వాత ద కేర్ టేకర్స్ డు నాట్ గెట్ ది ఆపర్చునిటీ టు గో అండ్ సీ దోస్ డాగ్స్. ఎందుకంటే అక్కడ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయని. అండ్ ఐ విల్ నాట్ బ్లేమ్ ద మున్సిపల్ బాడీస్ ఆల్సో, బికాస్ ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ఫండింగ్. ఆ డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయి, ఎవరి దగ్గర వెళ్తున్నాయి, ఎలా వాటిని యూజ్ చేస్తున్నాం అనేది, దట్ ఈస్ ద కీ ఇష్యూ హియర్. యానిమల్ బర్త్ కంట్రోల్ ABC అనే ప్రోగ్రామ్ గురించి మేము మళ్ళీ వాదిస్తున్నాము. ఎందుకంటే దట్ ఈస్ ది ఓన్లీ మోస్ట్ హ్యూమేన్ వే టు కంట్రోల్ దేర్ నంబర్స్. మాకు కూడా కుక్కలు ఇన్ని ఉండాలి, పాపం వాటికి ఏమండి నీళ్ళు ఉండట్లేదు. మేము పెట్టిన పాచి ఫుడ్ తింటున్నారు, 3-4 days ఓల్డ్ ఫుడ్ తింటున్నారు. మాకు కూడా వాళ్ళు అలా ఉండాలని మాకు కూడా లేదండి. ఈవెన్ వీ వాంట్ దెమ్ టు బీ ఇన్ నైస్ షెల్టర్స్ అండి. బట్ వేర్ ఆర్ దీస్ షెల్టర్స్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. ప్లీజ్ షో అస్ దీస్ షెల్టర్స్. కేర్ టేకర్స్ కి ఆపర్చునిటీ ఇవ్వండి ఆ డాగ్స్ ని వెళ్ళి కలవడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ABC సరిగ్గా పాటించుంటే ఈ పార్టీకి మనకి ఈ ఇష్యూ ఉండేదే కాదు. అండ్ సెకండ్, వీఆర్ ఆల్ కొన్ని వాళ్ళు మేము కూడా చూసుకోవాలండి. సడన్ గా వై సో మచ్ హేట్ ఇస్ కమింగ్ ఫర్ యానిమల్స్ అని అర్థం కావట్లేదండి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎజెండా ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఎవరి వల్ల స్టార్ట్ అయ్యింది? ఈ ఫైర్ అసలు ఇంత దాకా రావాల్సిన అవసరమే ఉండకుండా ఉండాల్సింది. వై ఇట్ ఈస్ హ్యాపెండ్? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పాయింట్ ఎంతవరకు బయటకు వచ్చిందో లేదో, యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ కూడా ఫేక్వి మార్కెట్లో వచ్చాయి. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అది ఎలా జరిగింది? అది చాలా బేసిక్ అండి. యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ అనేది చాలా బేసిక్. ఆ ఫేక్ వ్యాక్సిన్స్ హ్యూమన్స్కి వేసినా అది పనికిరాదు, యానిమల్స్కి వేసినా పనికిరాదు. ఇక్కడ తప్పు కుక్కదా, లేకపోతే ఇస్ ఇట్ బీన్ ఆర్ హ్యూమన్ ఎర్రర్? మన హ్యూమన్ ఎర్రర్స్ వల్ల పాపం మూగజీవులు ఎందుకు సఫర్ చేయాలి? కుక్కలే కాదు. అండ్ చాలా మంది అంటున్నారు ఈ కుక్కల విషయం మీద ఎందుకు, మిగతా జీవ జంతువుల గురించి ఏంటి అంటే, ఇది సాల్వ్ అవ్వకపోతే అది కూడా సాల్వ్ చేయకూడదా, లేకపోతే అది సాల్వ్ అవ్వకపోతే ఇది కూడా సాల్వ్ చేయకూడదు? ఎక్కడో స్టార్ట్ అవ్వాలి కదండి. లేదు ఇది మనకి ప్రాబ్లం కాదు, అది ప్రాబ్లం సాల్వ్ చేయండి, అది అవ్వకపోతే ఇది చేయకండి. ఈ డిబేట్లు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం అనేది, ఇన్ని ఖర్చులు. Like you said, you need thousands, and we are not only talking about AP Telangana, we are talking about an entire country. But the only request here is, maybe AP Telangana can show the light to the other states. Let us be an example. Let us try to be an example. Let us not come in headlines for Telangana killed 300 dogs lethally. Let us try to be an example. Let us show the light. ఒక పాజిటివ్ నోట్లో ముందుకెళ్దామండి, అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రిక్వెస్టింగ్ మీడియా ఆల్సో ఈ మ్యాటర్ని పాజిటివ్గా